ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముగ్గురు మర్డర్ చేసినారండి. ఈ ముగ్గురు ప్రజలు చెడ్డగా అనుకుంటున్నారు. వాళ్ళు చెడ్డగా అనుకుంటున్నారు, ఏం చేస్తారు? మన నలుగురు మీద ఏం చేస్తారు? ఫాల్స్ కేసులు పెడతారు. పెట్టి జనాలను చెప్తారు వాళ్ళ మీడియాలో, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, మన మీద కేసులు ఉన్నాయి, ఇద్దరం సమానం. ఆ రెప్యుటేషన్ బ్యాలెన్స్ చేయడం కోసం చేసినటువంటి కుట్ర ఇది. సంజయ్ అనే వ్యక్తి జీరో నుంచి అటానమస్ గా ఇండిపెండెంట్ గా ఎదుగుతున్న వ్యక్తి, ఎదిగిన వ్యక్తి, ఎదగాల్సిన వ్యక్తి. ఇవాళ మోడీ గారు వస్తున్నారనో, నిన్న ఏదో రూలింగ్, గత గవర్నమెంట్ లో ఏదో ప్రాజెక్ట్ లో మోసం జరిగిందనో, ఎవరో ఇది ఏబిసిడి కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటే కలవద్దని చెప్పడం కోసం లోపల ఇది సందర్భం కాదు. చాలా విషయాలు బయటలో పెట్టాల్సినవి. ప్రజలకు అర్థం చేసుకుంటున్నారు, కామన్ మ్యాన్ కి అర్థమవుతుంది కోర్టుని ఏ పార్టీ ఎప్పుడు ఎందుకు వాడుకుంటుంది, ఎవరికి ఎగెన్స్ట్ గా వాడుకుంటుంది. 10 ఏళ్ల తర్వాత కోర్టు జడ్జిమెంట్ నేను ఎక్విటల్ అయితే ఇవాళ కేసు పెట్టినారు, నేను పోటీ చేయను. రాహుల్ గాంధీ అట్టే వ్యక్తినే డిస్క్వాలిఫై చేసిన నాయకత్వం ఉన్న దేశం మనది. కాబట్టి పొలిటికల్ గేమ్స్ లో అనెథికల్ ఈవెంట్స్ కి రాబోయే నెక్స్ట్ జనరేషన్ దయచేసి అమ్మాయి చెప్పకూడదు. పోక్స్ యాక్ట్ ప్రకారం అమ్మాయి పేరు చెప్పకూడదు. రేపు అమ్మాయి లైఫ్ స్పాయిల్, పిల్లల లైఫ్ స్పాయిల్, వీళ్ళ రాజకీయ కక్షలలో వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసే రాజకీయ నీచమైన ఎత్తుగడలో ఉన్నటువంటి సిస్టమ్ లో మనం ఉన్నాం. దాన్ని ఎదుర్కోవడం కోసమే మేము కూర్చున్నాం ఇక్కడ.